ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ద్వాదశ రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. వీరికి ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్న పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి. మీకు ఈ నెలలో, ఈ ఫిబ్రవరి మాసంలో ఉద్యోగ అవకాశాలు, ఆ ఉద్యోగ అవకాశాల్లో కూడా బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ రాహు యొక్క ప్రభావం వల్ల ఏదో తెలియని ఒక ఘర్షణ అనుకోండి, ఏదో తెలియని ఒక భయం అనుకోండి, ఏదో తెలియని కొంత ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక ప్రభావం చూపిస్తూ ఉంటుంది మీకు అక్కడ. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ సమయంలో ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అన్నదమ్ముల మధ్యని తెలియని చిన్న గొడవ అనుకోండి, ఘర్షణ అనుకోండి, ఇటువంటి వాతావరణం ఉంటుంది. అన్నదమ్ముల మధ్యన కావచ్చు, కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో కుజుడితో కలిసి ఉన్నాడు. శుక్రకుజుల కలయిక అనేటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ కొంతవరకు మీరు మీడియేటింగ్ చేసేటువంటి విధానంలో కలిగేటువంటి ధనయోగము, అంటే ఏదైనా ఒక మీడియేటింగ్గా చేస్తున్నామండి, పలానా ల్యాండ్ విషయంలో నేను కొంత ఇన్వాల్వ్ అయ్యాను, వాళ్ళకి అమ్మించడానికి లేదా కొనిపించడానికి, అందుకు నాకు కొంత కమిషన్ వచ్చింది అంటూ ఉంటాం. అటువంటి విషయాల్లో అనుకూలత చాలా బాగుంది మీనం వారికి, అందులో ఎటువంటి సందేహం లేదు. టీచింగ్ జాబ్స్, కన్సల్టెన్సీ జాబ్స్, లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన జాబ్స్లో అనుకూలత, అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో అనుకూలత, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి విషయాల అనుకూలత చాలా చక్కగా ఉంది, ఎటువంటి సందేహం లేదు. దీంతోపాటు పుత్ర సంతానం, అంటే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఇక్కడ సహజంగానే మీనలగ్నంలో జన్మించారు అంటే మీకు ఇక్కడ ఇదేంటంటే, మీనలగ్నం అంటేనే పూర్వజన్మ కర్మ అంతా కూడా దేంతో బేస్ అయ్యి వీళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే తండ్రి బేస్ అన్నమాట. ఇక్కడ తండ్రి తరపు వాళ్ళు, గవర్నమెంట్, వీటి చుట్టూ ఉంటుంది మీ లైఫ్ అంతా కూడా. లేదా పుత్రుడు, అంటే మీ లైఫ్లో మేజర్ పార్ట్, మేజర్ టర్నింగ్, మేజర్ ఎమోషన్ దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. అండ్ అదేవిధంగా మీకు ఎప్పుడైతే ఈ కాంబినేషన్, అంటే ఈ సప్తమ స్థానంలో, అంటే లగ్నంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో, సప్తమంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మీకు వివాహ నిర్ణయాలు తీసుకునే అంశాల్లోని, ఒక పార్ట్నర్షిప్, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకొని పార్ట్నర్స్గా కలుపుకునేటువంటి విషయాల్లోని 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సప్తమంలో కేతు ఉన్నందుకు ఇక్కడ ఈ డెసిషన్ తప్పుగా తీసుకోవడం వల్లే మీరు ఇబ్బంది పడతారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు ఉద్యోగ కొత్త అవకాశాలు అయితే చక్కగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. సమాజంలో ఏదైనా ఒక్కోసారి స్పీచెస్ ఇస్తూ ఉంటాం, లేదా ఒక యూట్యూబ్లో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు రెగ్యులర్గా చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి? ముఖ్యంగా లగ్నంలో ఎప్పుడైతే రాహు సంచారం జరుగుతుందో, ఒక్కోసారి స్వప్నంలో కూడా మనకి పితృదేవతలు స్వప్నంలోకి రావడము, లేకపోతే సర్పాలు స్వప్నంలోకి రావడము, లేనట్లయితే ఏదో ఇమాజినేషన్, ఏదో జరిగిపోతుంది అనేటువంటి స్వప్నంలోకి రావడాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి ముఖ్యంగా చేయవలసింది, నిద్రపోయేటప్పుడు, ఉదయం నిద్రలేచినప్పుడు కొంచెం దుర్గని, శివుణ్ణి, స్కందుణ్ణి తలుచుకొని నిద్రపోవడం, నిద్ర లేవడం చేయండి.
మీరు రెగ్యులర్గా చేయవలసిన దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఏదైతే గ్రహస్థితి ఉందో అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు. లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టియే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా, 2 ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా, అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడు ఉన్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకుండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవానుని బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు. అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని. అదేవిధంగా మనకి 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని 4th హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిదే అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవతా ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటివి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం ఒకటి చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ఏమిటంటే మీ ప్రయత్నలోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో, అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితుల్లో ముఖ్యంగా మీన రాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.